అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 14వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. దివ్య, ఇదిగో నీకు చీర తీసుకున్నాను. పెళ్లికి నువ్వు ఈ చీర కట్టుకోవాలి అని దివ్యకు ఒక శారీ ఇస్తారు సుమిత్ర గారు. అనూకి అయితే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అత్తయ్య, మీరు చాలా మంచివారని మనసులో అనుకుంటుంది. నాకెందుకు అత్తయ్య, వద్దు అంటుంది దివ్య. పర్లేదు తీసుకో అని అంటారు సుమిత్ర గారు. ఏ రౌడీ, ఏంటో ఎక్స్ట్రా చేస్తున్నావు, చెప్పించేయి అని అంటాడు కార్తీక్. అలాగే బావా అంటుంది దివ్య. అను, మీ అమ్మ వాళ్ళు రాలేదేంటి ఇంకా అని ఒకసారి కాల్ చేసి ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోకి వచ్చేయమని చెప్పంటారు అన్నగారు. అలాగే చిన్నత్తయ్య అని అంటుంది అను. ఇంకా టైం అవ్వడంతో అను, దివ్య, చిత్ర ముగ్గురు కలిసి రేవతిని రెడీ చేసే పనిలో పడతారు. అప్పుడే లిల్లీ కూడా వస్తుంది. అందరూ ఎక్కువగా ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేస్తారు. రేవతి ఎల్లో కలర్ లెహంగా వేసుకుంటుంది. ముగ్గురు కలిసి చాలా బాగా రెడీ చేస్తారు రేవతిని. చిత్ర ఇంకా దివ్య ఇద్దరు హాఫ్ శారీ కడతారు. అందరినీ రెడీ చేసి మేకప్ వేసి బయటకు పంపిన తర్వాత కార్తీక్ వస్తే, నువ్వు రెడీ అవ్వు, నేను తర్వాత రెడీ అవుతానంటున్నాను. పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను డాడ్ రూమ్ లో స్నానం చేసి వస్తానని బయటకు వెళ్ళిపోతాడు కార్తీక్. అను ఎల్లో కలర్ అనార్కలి డ్రెస్ వేసుకొని హెయిర్ కి ఒక క్లిప్ పెట్టి లూజ్ గా వదిలేసి రెడీ అవుతూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి వచ్చిన కార్తీక్ ని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు అనుని. ఇంత అందంగా ఎలా ఉన్నావే అని అనుకోకుండా ఉండలేకపోతాడు కార్తీక్. కార్తీక్ లోపలికి వచ్చి తన డ్రెస్ తీసి చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. వెళ్ళిపోదామని అనుకుంటూ వెళ్తూ మళ్ళీ సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టుగా వచ్చి వెనక్కి తిరుగుతుంది. అదే టైంకి కార్తీక్ షర్ట్ తీసేసి ఉంటాడు. అలాగే చూస్తూ ఉండిపోతుంది. అది కార్తీక్, నా ఫ్రెండ్ మధు, మౌని ఉన్నారు, తనని కూడా ఈ పెళ్లికి పిలవచ్చా అని అడుగుతుంది కార్తీక్ ని. పిలువు అని అంటాడు కార్తీక్ షర్ట్ వేసుకుంటూ. లైట్ పింక్ కలర్ షర్ట్ లో చాలా బాగుంటాడు కార్తీక్. నిజంగానా, చాలా థ్యాంక్స్ అని కార్తీక్ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని తనకి థ్యాంక్స్ చెప్తుంది అను. నిజంగానే పిలువని అంటాడు కార్తీక్. అలాగే కార్తీక్ అని కార్తీక్ ని చూస్తూ ఉంటుంది అను. ఇంతలోపు వదిన అని చిత్ర పిలవడంతో వస్తున్నా అని అంటూ కష్టంగా కార్తీక్ చేయిని వదిలి వెళ్తుంది. ఇంకా స్టేజ్ మీద అన్ని రెడీగా ఉండడంతో రేవతిని చైర్లో కూర్చోబెడతారు. ఒక్కొక్కరుగా అందరూ వచ్చి పసుపు రాస్తూ ఉంటారు. కెమెరామెన్ కెమెరాతో ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఒక్కొక్కరుగా చుట్టాలు అందరూ కూడా వస్తూ ఉంటారు. అందరినీ పలకరిస్తూ అందరికీ కాఫీ, టీ, జ్యూస్లు ఇస్తూ ఉంటుందను. తన ఫోన్తో మధుకి ఫోన్ చేసి, రేపు కిరణ్ అన్నయ్య నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలని చెప్తున్నాను. అలాగే అను, అలాగే తప్పకుండా వస్తాము అని అంటుంది మధు. రిషి ఇంతకీ ఏం చేస్తున్నాడు? ఇంకా 2-3 డేస్ నేను రిషిని కలవనే లేను అని ఈ విషయం రిషికి నువ్వే చెప్పని చెప్తుంది మధుతో అను. రిషిని నేను చూసుకుంటానులే, కానీ నువ్వేం కంగారు పడకు. అక్కడ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయి. నాకు ఫొటోస్ పంపిస్తూ ఉండు, నేను చూస్తానంటుంది మధు. అలాగే మధు, ఇప్పుడే పిక్స్ పంపిస్తానంటుందను. అలాగే మౌని కూడా కాల్ చేసి తనని ఇన్వైట్ చేస్తుంది. అలాగే నేను మధు వాళ్ళతో కలిసి వస్తాను అంటుంది మౌని. అలా ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగిన అనుకి ఒక్కసారిగా రాజేష్ తన ముందు ఉండడం చూసి అను షాక్ అవుతుంది. హాయ్ అను, చాలా బాగా రెడీ అయ్యావే, నిన్ను ఎలా మిస్ అవుతాను నేను అని అంటాడు రాజేష్. చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అను ఫోన్కు ఒక మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తుంది. ఎల్లో డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసా, మతి పోగొట్టేస్తున్నావని మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ పెట్టింది రాజేష్ అని తెలిసాక చాలా చిరాగ్గా మెసేజ్ డిలీట్ చేసి ఫోన్ పక్కన పెడుతుంది. పెద్దవాళ్ళందరూ పసుపు రాసి ముందుగా రేవతి వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అక్షింతలు వేస్తే తరువాత అరుణ, రఘునాథ్ గారు అక్షింతలు వేస్తే ఆ తర్వాత సుమిత్ర, హరిప్రసాద్ గారు వేసి ఆశీర్వదిస్తారు. పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు అయిపోయాక రేవతి ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి పసుపు రాసి వాటర్ పోస్తూ ఉంటారు. ఇంకా కార్తీక్, రాజేష్ కూడా వచ్చి వాటర్ పోస్తూ ఉంటారు. అలా అక్కడ ఉన్న వాళ్ళందరి మీద వాటర్ పడుతూ ఉంటాయి. అను, చిత్ర, దివ్య అందరూ కలిసి రేవతి మీద బిందెలతో వాటర్ పోస్తూ తడిపేస్తూ వాళ్ళు తడుస్తూ ఉంటారు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కెమెరామెన్ చెప్పే ఫోజ్ ఇస్తూ వాటిని ఫొటోస్ తీయించుకుంటూ చాలా చాలా సందడిగా ఉంటుంది. ఆ పిక్స్ అన్ని కూడా అను మధుకి షేర్ చేస్తుంది. తర్వాత మెసేజ్ బాక్స్ లో ఉన్న మెసేజ్ ఓపెన్ చేస్తుంది. మళ్ళీ ఆ రాజేష్ మెసేజ్ చేయడంతో ఓపెన్ చేస్తున్న తడి బట్టలో ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా అని అనుతో మెసేజ్ ఉంటుంది. ఈసారి అనుకి ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అనుని అనుక్షణం కన్నకుండా చూస్తున్న రాజేష్ని చూస్తే అనుకి చాలా చిరాకేస్తుంది. తన నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. వదినా ఇటు రండి అని అను, కార్తీక్ ఇద్దరిని కలిపి నుంచోపెట్టి పిక్స్ తీస్తారు. చిత్ర, దివ్య కలిసి పిక్ అలా అయిపోతుంది అనగా ఒక్కసారిగా దివ్య బిందెతో వాటర్ తీసి ఇద్దరు మీదకు పోస్తుంది. ఒక్కసారిగా వాటర్ పడటంతో కార్తీక్ అనుని గట్టిగా పట్టుకుంటాడు. అను నడుము మీద పడి ఉన్న కార్తీక్ చేయిని చూడగానే అనుకి ఒళ్ళంతా వణుకొస్తుంది. కెమెరామెన్ మాత్రం స్పీడ్ గా చాలా పిక్స్ తీసేస్తాడు.
అక్కడే ఉన్న హరిగారు కార్తీక్ అనుని అలా చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. వాళ్ళని అలా చూసిన సుమిత్ర గారి ఫేస్లో కూడా కాస్త నవ్వొచ్చి అలా వచ్చి ఇలా వెళ్తుంది. రేవతి, చిత్ర, దివ్య ఇంకా పోస్ట్ చెప్తూ ఉంటే కార్తీక్ అను అలాగే చాలా ఇష్టంగా కాస్త కష్టంగా ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇద్దరిలో చాలా సంతోషం కానీ బయట పెట్టరు. అలా పిక్స్ దిగాక ఇంకా అందరూ కూడా గ్రూప్ పిక్స్ దిగుతారు. అంతా ఫినిష్ అయ్యాక హరిగారు, రఘునాథ్ గారు వచ్చి అమ్మాయిలు మీరు వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వస్తే అందరం భోజనం చేద్దామంటే అందరూ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తారు. అలాగే అని అను అందరిని లోపలికి పంపుతుంది. తను వచ్చి పెద్దవాళ్ళకి ముందు భోజనం పెట్టేసి చూస్తుంటే కార్తీక్ అందరితో మాట్లాడుతూ ఉంటాడు. పక్కనే రాజేష్ని వేసుకొని చెల్లమ్మ అని అనుని పిలుస్తాడు. అనుకు ఆ వాయిస్ వింటుంటేనే ఒళ్ళంతా మండుతూ ఉంటుంది. ఏంటంటుంది, కార్తీక్ నువ్వు భలే లక్కీ తెలుసా, ఇంత కష్టమైన పనైనా సరే భలే చేస్తుంది అను, అసలు ఫీల్ అవ్వకుండా అని అనుని తెగ పొగిడేస్తాడు. నా వాళ్ళకి నేను పనిచేయడంలో ఎందుకు ఫీల్ అవుతాను, నాకు ఇది చాలా సంతోషంగా ఉంటుందని అంటున్నాను. ఇంత మన చెల్లెలు నాకు ఉందని నేను అందరికీ చెప్పుకోవాలి కదా, మనం ఒక సెల్ఫీ దిగుదాంటురా అని అంటూ తనను పక్కకు పిలుస్తాడు. సారీ అన్నయ్య, నాకు పనుంది, తర్వాత దిగుతామని అంటున్నాను. ఒక్క పిక్కే కదా, ఎంతసేపు పడుతుంది రా అను అంటాడు. అను లిల్లీ పిలుస్తున్నట్టుంది వెళ్ళు అంటాడు కార్తీక్. ఆ సరే కార్తీక్ అని వెళ్ళిపోతుంది. అమ్మయ్య, కార్తీక్ నన్ను బ్రతికిచ్చాడు, అంతేనా, నా మూడు కదా, ఆ మాత్రం పెళ్ళాన్ని కాపాడుకోవాలి కదా అని మనసులో అనుకుని ఒక చిన్న నవ్వు నవ్వుకుంటుంది. లోపలికి వెళ్ళిన అను, రేవతి, దివ్య, చిత్ర చేంజ్ చేసుకొని వస్తే బయట లిల్లీ అక్కడ ఉన్న రాజేష్తో మాట్లాడుతున్నట్టు అనిపించట్టు వెళ్తుంది. వెంటనే అనుకు చాలా భయమేస్తుంది. ఈ వెధవ లిల్లీతో ఎలాంటి విషయాలు వేస్తున్నాడని గబగబా అక్కడికి వెళ్తుంది. లిల్లీ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో అంటుంది. అను మాట విని వెళ్ళిపోయిన లిల్లీ వదిలేసి ఏంటి అను కంగారు పడ్డావా, అది చాలా చిన్నపిల్ల, నాకు అది వద్దు, నువ్వే కావాలని అంటాడు. అయినా నీతో పోలిస్తే ఎవరైనా సరే ఎందుకు పనికిరారు అంటాడు. ఈ వైట్ డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసా, నీ షేప్స్ అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి అంటూ ఇందాక మీ ఆయనతో చాలా పిక్స్ దిగావే, నాతో కూడా అలా దిగొచ్చు కదా, నేను నీ నడుమి చెయ్యి వేస్తానని అను దగ్గరికి రాబోతూ ఉంటే అను ఒక్కసారిగా ఆ చేతికి పక్కనే ఉన్న ఒక కర్రతో కొడుతుంది. చీ వెధవ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తే అందరూ లేడీస్ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ కాస్త రిలాక్స్ అవుతూ ఉంటే అను, దివ్య, చిత్ర వాళ్ళు పెళ్లి కూతురు చేయడానికి సంబంధించిన థింగ్స్ అన్ని రెడీ చేసుకుంటూ ఉంటారు. రేవతికి పెళ్లి కూతురు చేయడానికి చీర కట్టి రెడీ చేసి తీసుకొస్తే పెద్దవాళ్ళంతా గాజులు వేసి ఒక్కొక్కరుగా వచ్చి బొట్టు పెట్టి అక్షింతలు వేస్తూ ఉంటారు. అలా అక్కడ ఉన్న చుట్టాలందరూ వెళ్ళిపోతూ పెళ్లికి వస్తామని చెప్పి అందరూ బయలుదేరుతారు. అందరూ వెళ్ళిన తర్వాత ఇంట్లో అన్ని సర్దేసి తన బెడ్రూమ్లోకి వెళ్తుంది. వదినా ఇలారా, తొందరగా మీ ఫొటోస్ అన్ని పంపించారని పిలుస్తారు. కార్తీక్ అక్కడ లేకపోవడంతో అను కూడా చాలా ఆత్రంగా వెళ్ళి ఆ ఫొటోస్ చూస్తుంది. కార్తీక్తోనే ఉన్న ఒక్కొక్క ఫోటో అనుకి చాలా చాలా నచ్చుతుంది. వాటన్నిటినీ తన ఫోన్లోకి సేవ్ చేసుకుంటుంది. ఏ వదిన పిక్సే దిగను అన్నావు, ఇప్పుడు అన్నీ సేవ్ చేసుకుంటున్నావని ఆట పట్టిస్తారు అందరూ. నన్ను ఆట పట్టించాలే గాని నీ ఫొటోస్ అన్నీ అర్జున్కి పంపిస్తున్నాను, ఇప్పుడు నువ్వేం చేస్తావో నన్ను చూస్తాను అని అంటుంది అను. పంపించదునా, నాకేమైనా భయమా అని అంటుంది రేవతి. అందరూ నీకులా ఉంటారా ఏంటి అక్క అని అంటుంది. దివ్య అను పక్కకొచ్చి భుజం మీద చేవేసి అవును నాలాగా ఎవరు ఉండరు అని అంటుంది. అను ఒక్క సారీ నేనేదో జోక్గా అన్నాను అని అంటుంది. అనుకి చిన్నగా వినిపించేలాగా మాత్రమే దివ్య పర్లేదురే దివ్య వదిలే అని అంటుంది అను. సరే రేవతి, నీ బట్టలను తీసుకునిరా, బ్యాగ్లో సర్దామని అంటున్నాను. దివ్య అనుని హర్ట్ చేశారనే విషయం అర్థమయ్యి అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతుంది. రేవతి ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటే అను బ్యాగ్లో సర్దుతూ ఉంటుంది. రేపే నీ పెళ్లి, కంగారు లేదా రేవతి అని అంటున్నాను. కాస్త ఉందొదినా, కానీ నువ్వు నా పక్కనే ఉంటావు కదా, పర్వాలేదు, ధైర్యంగా ఉంటుంది. అప్పటికే రేవతి ఫోన్ మెసేజ్ చేస్తూ మోగుతూ ఉంటుంది. అది గమనించిన అను, సరే నువ్వు నీ కాబోయే ఆయనతో మాట్లాడుకో, నేను బయట ఏమన్నా పని ఉందేమో చూసేసి వస్తానని వెళ్తుంది. రేవతి ఇంకా అర్జున్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. హలో, హాల్లో హరి గారు కూర్చొని ఉంటే అను అక్కడికి వెళ్ళి మావయ్య హాల్ డెకరేషన్ అంతా అయిపోయిందా, ఇంకా ఫ్లవర్స్ అని తెచ్చారా, అక్కడ ఇంట్లో కూడా ఫ్లవర్స్ కావాలి, రేపు ఎన్నింటికి బయలుదేరాలని వరుసగా ప్రశ్నలు వేస్తూ అడుగుతుంది. అన్నీ సరిగ్గా టైంకి జరుగుతాయి కానీ నువ్వు ఓ కంగారు పడిపోకు అను అంటారు హరిగారు. మావయ్య, దివ్య పెళ్లి కూడా ఇలాగే బాగా చేయాలి, అన్ని పనులు నా చేతుల మీదుగానే చేయాలి, అదే నాకున్న పెద్ద కోరికని అంటున్నాను. ఒక మంచి అబ్బాయిని వెతకాలి, తను దివ్య అతనికి బాగా నచ్చాలి, దివ్యని లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలి, దివ్య సంతోషంగా ఉండాలి మావయ్య, నాకు అది చాలు ఈ జీవితానికని కన్నీళ్లు కలలను దాచేసుకుంటుంది. చేద్దామను, దగ్గరుండి నువ్వే అన్నీ చేద్దు గాని నా కొడుకు కన్నా మంచి అబ్బాయిని తెచ్చి తన పెళ్లి చేద్దామంటారు హరిగారు. ఆయన మాటల్లో అర్థం తెలిసాక అను అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా వెనక ఉండి వింటున్న కార్తీక్ ని ఇద్దరూ చూడరు. ఇంకా అందరు అలసిపోయి కాస్త పడుకుంటారు.
ఆ రోజు క్యాటరింగ్ అవడంతో అనుకి వంట పని ఉండదు. అప్పుడే లిల్లీ వస్తుంది లోపల. ఉన్నారా అందరూ అంటే కార్తీక్ అను వాళ్ళ రూమ్ లోపలికి వెళ్తుంది. హాయ్ వదిన, ఏం చేస్తున్నారు అంటుంది లిల్లీ. ఏం లేదురా, అలా కూర్చున్నాం అంతే అంటుంది అను. దివ్య ఎలాగైనా లిల్లీతో మాట్లాడాలని లిల్లీ ఇటురా నీకు కోన్ పెడతా అని పక్కకు తీసుకొస్తుంది. పక్కకు వచ్చిన లిల్లీ కోన్ పెడుతూ, లిల్లీ నిన్ను ఒకటి అడగనా, నిజం చెప్తావా అంటుంది దివ్య. ఆ వదిన ఏంటి? అది నువ్వు ఇక్కడికి వస్తూ ఉంటావు కదా, మా అక్క బావ ఎలా ఉంటారు అంటే ఎలా చెప్పాలి నీకు అని ఆలోచిస్తూ ఉంటే, హా వదిన నువ్వేం అడగాలనుకున్నావో నాకు అర్థమైంది. నాకు ఇదే డౌట్ వచ్చింది వాళ్ళ మీద. ఒకసారి నేను అడిగాను, సైలెంట్ గా ఉన్నారంటుంది లిల్లీ. సరే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా వాళ్ళని కలిపేద్దామంటే, హా అలాగే తప్పకుండా అంటుంది దివ్య. ఆ వదిన తప్పకుండా, నాకు అను వదినంటే చాలా ఇష్టం. నువ్వు ఏం చేయాలో చెప్పు నేను చేస్తా అంటుంది. ఆ అలాగే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అంటుంది దివ్య. ఆ అలాగే వదిన, తప్పకుండా అని ఇద్దరు నవ్వుకుంటారు. ఫోన్ పెట్టించుకోవడం అయిపోయిన లిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతే, దివ్య నేను రావద్దునన్ను అనే కదా అమ్మ నాన్న ఇక్కడికి రాలేదంటున్నాను, పెళ్ళికైనా వస్తారా, చూసి చాలా రోజులు అయిపోయింది అంటుంది. ఆ వస్తారులే అక్క, నువ్వేం బాధపడకు అంటుంది దివ్య. ఆ రోజు ఈవినింగ్ పెద్దవాళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటుంటే అను, రేవతి, చిత్ర, లిల్లీ, దివ్య హాల్లో ఉండి సాంగ్స్ పెట్టి డాన్స్ వేస్తూ సరదాగా ఉంటారు. అను అందరికీ కాఫీ ఇచ్చొస్తానని వెళ్తుంది. అప్పుడే దివ్యకు ఒక ఐడియా వస్తుంది. అక్కడ ఉన్న లిల్లీతో అంటుంటే, రేవతి, చిత్ర కూడా నిజంగా అలాగే చేద్దాము. నేను వెళ్ళి మా అన్నయ్యని తీసుకొస్తాను దివ్య, నువ్వు వదిన తీసుకునిరా అంటుంది రేవతి. అందరికీ కాఫీ స్నాక్స్ ఇచ్చి వచ్చిన అనుని దివ్య లాక్కొస్తే రేవతి వెళ్ళి కార్తీక్ ని తీసుకొస్తుంది. యంగేజ్ వాళ్ళంతా ఇక్కడ ఉంటే నువ్వేంటన్నయ్యా అక్కడున్నావు అంటుంది చిత్ర. అబ్బో బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా, ఇక్కడ మంచి సాంగ్స్ పెట్టి అంటాడు కార్తీక్. హా ఇప్పుడు మీదే టర్న్, మీరు డాన్స్ చేయాలంటే ఎవరు అంటాడు కార్తీక్. నువ్వు వదిన అంటుంది రేవతి. అను ఒక్కసారిగా షాక్ అవుతుంది. కార్తీక్ ఎలా తప్పించుకోవాలో తెలియదు. అమ్మో డాన్స్ నాకు రాదంటాడు కార్తీక్. కార్తీక్ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటే, సరే గేమ్ ఆడదాం, ఈ చీట్లో ఏమొస్తా చేయాలి అను అని ఒక బౌల్ చూపిస్తారు. అను హా సరే అంటే దివ్య సైగ చేయడంతో చిత్ర హా రావద్దునా అని అనుని కార్తీక్ పక్కన కూర్చోబెట్టి వాళ్ళ పక్కనే చిత్ర కూర్చుంటుంది. ఇంకా చీట్స్ తీస్తూ ఉంటారు ఒక్కొక్కరుగా. ముందు చిత్ర తీస్తే అందులో డైలాగ్స్ చెప్పాలని ఉంటే చిత్ర వెళ్ళి ఒక డైలాగ్ చెప్పొస్తుంది. నెక్స్ట్ దివ్య తీస్తే సింగ్ ఏ సాంగ్ అని ఉంటే దివ్య ఒక పాట పాడుతుంది. ఆ నెక్స్ట్ అక్క నువ్వు తీ అని అంటే దివ్య అను చాలా భయంగా తీస్తుంది. అందులో డాన్స్ అని ఉంటుంది. ఆహా నేను చేయనంటుంది. అక్క నీకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా, చేయాల్సిందే నువ్వు అంటుంది దివ్య. దివ్య ప్లీజ్ నేను చెయ్యను అంటుంది. లేదు నువ్వు చేయాల్సిందే అని, నీ ఫేవరెట్ సాంగ్ పెడతా చేయని సాంగ్ ప్లే చేస్తుంది. ఈ కార్తీక్ ముందు డాన్స్ చేయడం అంటే చాలా భయంగా అనిపిస్తుంది. ఇంకా తప్పక అను డాన్స్ చేస్తుంది. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుగిల్లుడు శురువాయి, అరె చెక్కిలి గిలి గిలిగింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన, తాన్న దీన్న తదిన్న నిన్న నిన్నారే తాన్న తలాంగు తక్కదిన్న. ఆ సాంగ్ కి అను డాన్స్ వేస్తుంటే అందరూ అటే చూస్తూ ఉంటారు. కార్తీక్ అయితే అసలు కళ్ళార్పకుండా చూస్తాడు అనుని. ఇంకా చాలా అయిపోయిందని వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుంటుంది. చాలా బాగా వేశావు అంటాడు కార్తీక్. అందరూ ఉన్నారని చెప్పుంటాడు అనుకుంటుంది అను. అబ్బో మా బావ మెచ్చుకున్నాడంటే బాగానే వేశావక్క అంటుంది దివ్య. బాగా ఏంటి, సూపర్ అని చిత్ర అను బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఇంకా అను షాకే, అల్లరి పిల్ల ఉంటుంది. ఇప్పుడు నీటర్ అన్నయ్య అని చిత్ర కార్తీక్ ఇస్తుంది బౌల్ని, కిస్ చేయాలని ఉంటుంది. అది చూసి కార్తీక్ చిత్ర రాసిస్తుంటే రేవతి లాక్కొని ముద్దు పెట్టాలని ఉంది. హా అన్నయ్య వదినకి ముద్దు పెట్టే అంటుంది. అను రేవతి వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. కార్తీక్ ఏంటి ఇదంతా పిచ్చా అంటాడు. మళ్ళీ మనసులో ఇప్పుడు ఎక్కువగా రియాక్ట్ అయితే వీళ్ళందరూ డౌట్ వస్తుంది, పైగా దివ్య ఇక్కడే ఉంది అని సైలెంట్ అవుతాడు. అలో అన్నయ్య మేమేం లిప్ కిస్ అనలేదు కదా, బుగ్గ మీద ముద్దు, దీనికి ఏంటి ఇంతలా రియాక్ట్ అవుతున్నావు, మీ ఆవిడే కదా అంటుంది రేవతి. ఇప్పుడు వీళ్ళంతా కలిసి పెద్ద పెద్ద డౌట్స్ క్రియేట్ చేసేలా ఉన్నారే అందరికీ, పైగా బయట పెద్దవాళ్ళందరూ ఉన్నారు, తప్పదు కార్తీక్ ముద్దు పెట్టాల్సిందే అనుకుంటాడు మనసులో. వామ్మో ఖచ్చితంగా ఈ దివ్య ప్లానే అయి ఉంటుంది. ఇలా ఇరికించింది ఏంటి అసలు నన్ను, పాపం కార్తీక్ ఇప్పుడు ఎలా తనని కాపాడాలి అని అనుకుని పైకి లేస్తుంటే వదిన ఎక్కడికి, కూర్చో అని చిత్ర కూర్చోబెడుతుంది. ఈసారి కార్తీక్ ఇంకా దగ్గరగా ఉంటున్నాను, అసలు కార్తీక్ వైపు చూడలేకపోతున్నాను. చిత్ర ప్లీజ్ పనుంది నన్ను వెళ్ళనివ్వు అని మళ్ళీ వెళ్దాం అనుకుంటే కార్తీక్ ఒక్కసారిగా అను బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు. కార్తీక్ పెదవులు అను బుగ్గను తాకగానే అను స్టాచ్యూ లాగా అయిపోతుంది. అలా ముద్దు పెట్టి ఇంకా చాలా మీకు అని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. రేవతి కార్తీక్ వెనకే వెళ్తుంది.
అను అలాగే ఉండిపోతే దివ్య, చిత్ర, లిల్లీ ముగ్గురు అను నవ్వుతూ అక్క, వదిన అని పిలుస్తారు. అప్పుడు స్పృహలోకి వచ్చిన అను, దివ్య నీ పనే కదా ఇదంతా, రా అని బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది. ఏంటి దివ్య, ఆ ప్రశ్న నేను అడగాలి. ఏంటిదన్నయ్యా ఇది అని బయట రేవతి కార్తీక్ని అడగగా, ఏంటిదక్క ఇది అని లోపల దివ్య అనుని అడుగుతుంది. మీ పెళ్ళై 3 మంత్స్ పైనే అవుతోంది. ఇంకా మీరు దూరంగా ఉంటున్నారు. ఇంకా నీకు ఎంత టైం కావాలక్క? ఎందుకు ఇలా చేస్తున్నావు? సూర్య కోసమే ఉందామనుకున్న దానివి ఇలా ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు. ఇంకా ఎన్ని డేస్ టైం పడుతుంది నీకు సూర్యని మర్చిపోవడానికి అంటుంటే, దివ్య ఏంటి మాటలు? ఎవరైనా వింటారు వదిలే అంటుంటే, అసలు ఈ జన్మలో మర్చిపోతావా లేదా అక్క? సూర్యని ప్రేమించి కార్తీక్ బావని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేనేమీ అనలేదు. కానీ ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇప్పుడు అలా దూరం పెట్టడం తప్పు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదక్క అంటుంది దివ్య. నేను ఇదంతా చేస్తున్నానంటేనే ఇంత బాధపడుతున్నా. ఇదంతా కార్తీక్ వల్ల తెలిస్తే ఇంకెంత బాధపడతావో దివ్య. నీకు తెలియకూడదు. అసలు కార్తీక్ ఇష్టం ఉండి ఉండుంటే నేను తనని ఇష్టపడకపోయినా తన కోసం నా మనసు చంపుకొనైనా తనకి నచ్చినట్టు ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్నాను. ఎందుకు దూరం పెడతాని అని తన మనసులో అనుకుంటూ ఏడుస్తుంది. అక్క ప్లీజ్ అక్క, పాస్ట్ అంతా వదిలేసే నీ ఫ్యూచర్ చూడు ప్లీజ్. నువ్వు ఇలాగే ఉంటే ఇక పైన నేను నీతో మాట్లాడనంటుంది దివ్య. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తోంది. సారీ, నేను నీకోసం చెప్తున్నాను ప్లీజ్ అని దివ్య కూడా ఏడుస్తుంది. చా, నేనేం ఫీల్ అవ్వలేదు దివ్య, నువ్వు చెప్పినట్టు చేస్తానులే, ఇంకేడవకంటున్నాను. నేను చెప్పానని కాదు, బావకి నువ్వంటే ఇష్టం, నువ్వు ఇష్టపడు అంటున్నాను. ఒకటి చెప్తున్నా వినక్క, నీ లైఫ్ బాగోపోతే నేను అస్సలు పెళ్లి చేసుకోను అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడ రేవతి, అన్నయ్య ఏంటిదంతా, నువ్వు వదిన దూరంగా ఉంటున్నారా? ఆహా అదేం లేదురా అంటే, అంత వద్దన్నయ్య, ముద్దుకి అంత సీన్ చేశావంటే ఏమనాలి? అయినా నేను మిమ్మల్ని పెళ్ళైన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, నాకు డౌట్గానే ఉంది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అన్నయ్య, శ్వేత వదిన చేసిన దానికి ఇప్పుడు అను వదిన శిక్షించడం తప్పు. ప్లీజ్ అన్నయ్య, వదిన చాలా మంచిది, తనని బాధ పెట్టకు. ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. తన బాధని ఒంటరిగా భరిస్తూ ఎంత కుమిలిపోతోందో. ప్లీజ్ అన్నీ మర్చిపోయి తనతో హ్యాపీగా ఉండు. మర్చిపోయేంత చిన్న విషయమా ఇది? నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని చాలా కోపంగా, నువ్వు ఇంకేం చెప్పకు వెళ్ళు రేవతి అంటాడు కార్తీక్. నీ ఇష్టం అన్నయ్య, వదినను మాత్రం బాధ పెట్టకని చెప్పి వెళ్ళిపోతుంది. కార్తీక్ అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు. అను ఇంకా బాల్కనీలో ఉయ్యాలో కూర్చొని ఉంటుంది. నువ్వు ముద్దు పెట్టావనే సంతోషం కన్నా నీకెంత ఇబ్బంది కలిగిందో అనే బాధే ఎక్కువగా ఉంది కార్తీక్ నాకు అని అనుకుంటుంది. నీకు కష్టమైంది ఏది నాకు వద్దు కార్తీక్ అని తనకే తెలియకుండా ఏడుస్తుంది. ఇంకా ఈవినింగ్ క్యాటరింగ్ అవడంతో అన్నుకి కాస్త పని తగ్గుతుంది. అలాగే ఉయ్యాలో నిద్రపోతుంది. రేవతి వచ్చి నిద్రపోతున్న అన్నుని చూసి, నిన్నటి నుంచి రెస్ట్ లేదు, పైగా ఇప్పుడు ఇలా జరిగింది. నీ సంతోషం కోసం ఇలా చేశా వదిన, నిన్ను బాధ పెట్టాలని కాదనుకుని కనీసం నిద్రలో అన్నా ప్రశాంతంగా ఉండని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సడన్ గా మెలకు వచ్చిన అను టైం చూస్తే 6 అవుతుంది. ఏంటి నేను ఇలా పడుకున్నాను ఇక్కడ అని బెడ్రూమ్లోకి వెళ్తే గ్యాంగ్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏయ్, ఏమైనా తిన్నారా అని అడుగుతుంది. నేనేమైనా తెస్తాను ఆగండి అంటే, ఆ మధ్యాహ్నమే హెవీ అయ్యింది, ఇప్పుడు ఏం వద్దు వదినా, రా కూర్చో అని అంటారు. అను అక్కడే కూర్చుంటుంది. కార్తీక్ కనిపించలేదు. బయట కూడా ఎక్కడ కార్తీక్ వాయిస్ వినిపించకపోయేసరికి ఎక్కడున్నాడో చూద్దామని అత్తయ్య వాళ్ళకి ఏమైనా కావాలేమో అడుగొస్తానని వెళ్ళిపోతుంది. మొత్తం వెతికినా కార్తీక్ కనిపించకపోయేసరికి మళ్ళీ లోపలికి వచ్చి, రేవతి మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. ఏమో వదినా, ఇంకా రాలేదా, నేను కాల్ చేస్తానని చేస్తుంది. నీకు బావంటే ఇష్టం ఉందక్క, మరి ఎందుకు దాస్తావని మనసులో అనుకుంటుంది దివ్య. నిన్ను దూరం పెట్టిన అన్నయ్య అంటే ఎంత ఇష్టం వదినా నీకు అనుకుంటుంది రేవతి. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అనుకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నా వల్లే అంతా అనుకుంటుంది. ఇంకో 2 అవర్స్లో ఫుడ్ రావడంతో అందరికీ పెడుతుంది. కానీ అను కళ్ళు మాత్రం కార్తీక్ని వెతుకుతాయి. అలా టైం 10 అవుతుంది. ఇంకా కార్తీక్ ఇంటికి రాకపోవడంతో అను హరిగారి దగ్గరికి వెళ్ళి, ఒకసారి కాల్ చేయండి మావయ్య అంటుంది. అలాగే అను. ఆయన కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు. ఆ డాడ్, 10 మినిట్స్లో వస్తానంటాడు. అను అను బాల్కనీలో నుంచి కార్తీక్ కోసమే చూస్తూ ఉంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత వచ్చిన కార్తీక్ ని చూసి కాస్త అను మనసు కుదుట పడుతుంది. ఇంకా కార్తీక్ ని ఫేస్ చేయలేక అను బెడ్రూమ్ లోకి వచ్చి, దివ్య మీ బావ వచ్చాడు, వెళ్ళి భోజనం పెట్టవా ప్లీజ్ అంటే, సరే అని దివ్య వెళ్తుంది. కార్తీక్ దగ్గరికి వెళ్ళాలని ఉన్నా అను వెళ్ళలేకపోతుంది. మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి ఉయ్యాలో కూర్చుంటుంది. రేపు పెళ్లిలో ఫేస్ బాగోదని అను బలవంతం మీద రేవతి, చిత్ర ఇద్దరు పడుకుంటారు. దివ్య వెళ్లి భోజనం వడ్డిస్తుంటే అను కోసం కార్తీక్ కలు వెలుగుతాయి. అందరూ భోజనం చేస్తారు, ఒక్క అను తప్ప. అసలు ఆ విషయం అనుకి ఏమాత్రం గుర్తుండదు. చిన్నగా అను వెళ్లి బెడ్రూమ్ డోర్ తీసి తొంగి చూస్తుంది. కార్తీక్ తింటూ కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కడ వచ్చి తనని చూస్తాడో నిద్రపోతున్నట్టు యాక్ట్ చేద్దామని పడుకుంటుంది. బావా సారీ అంటుంది దివ్య. ఏ రౌడీ, దేనికే సారీ, ఇంకెప్పుడు ఇలా చెప్పకు నాకు అని పద పడుకుందాం అంటాడు. కార్తీక్ హాల్లో పడుకుంటాడు.
అను అక్కడే అలాగే నిద్రపోతుంది. వచ్చి చూసిన దివ్య కూడా పడుకుంటుంది. ఇంకా ఉదయం నిద్ర లేచి అందరూ నైట్ 8కి పెళ్ళవడంతో లేట్ గానే లేచి చిన్నగా పనులు చేస్తూ ఉంటారు. అందరికీ కాఫీ ఇచ్చి కార్తీక్‌కి చిత్రతో ఇప్పిస్తుంది. అను పెట్టిన కాఫీ అనిపించాక తాగటం స్టార్ట్ చేస్తాడు. తర్వాత అందరికి టిఫిన్స్ పెడుతుంది. బ్లౌజెస్ ఏవో తేవాలని రేవతి అనడంతో కార్తీక్ చెప్పలేక అను ఒక్కతే తీసుకురావడానికి వెళ్తుంది. క్యాబ్ లో వెళ్ళి ఆ బ్లౌజెస్ తీసుకుని రిటర్న్ వస్తుంటే క్యాబ్ పంచర్ అవ్వడంతో లేట్ అవుతుంది. ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అవుతుంది. అక్క ఎక్కడ అని అడిగిన దివ్యతో బ్లౌజెస్ తీసుకుని వస్తా అని వెళ్ళి చాలాసేపు అయింది అని అంటుంది. రేవతి ఒక్కతే వెళ్ళిందా? చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని అంటుంది దివ్య. ఏమైందమ్మా అనుకి? అలవాటే అంటారు ఆ బ్రహ్మహరి గారు. లేదు మావయ్య, నిన్న నేను అక్క అరుచుకున్నా, పొద్దున్న నుంచి నాతో మాట్లాడడం లేదు. ఇప్పుడు ఒక్కటే వెళ్ళేది, ఇంకా రాలేదు, భయంగా ఉందంటుంది. ఆ షాప్ ఎక్కడో కనుక్కో వెళ్దాం అంటాడు కార్తీక్. అడ్రస్ చెప్పడంతో ఇద్దరు వెళ్తారు. అక్కడ అడిగితే వెళ్ళి ఒక 1 అవర్ పైనే అయ్యిందని అంటారు వాళ్ళు. దివ్యలో టెన్షన్ పెరిగిపోతుంది. అయ్యో బావా, అక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు చాలా భయంగా ఉంది. ఇంకెప్పుడు నేను తిట్టనక్క, ప్లీజ్ రావా అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ద్రౌడి, నువ్వేనా ఇలా ఏడుస్తున్నావని కార్తీక్ అంటే, లేదు బావా, నా కోసం చిన్నప్పటి నుంచి అన్నీ వదిలేసింది. ఇప్పుడు కూడా అని చెప్పిపోయి ఆగిపోయి అక్క అంటే నాకు ప్రాణం, అది లేకపోతే నేను బ్రతకలేను బావా అని అంటుంది దివ్య. కథ ఇంకా ఉంది. మరి దివ్య బాధపడుతున్నట్టు నిజంగా అనుకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? అను మనసుని కార్తీక్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడా? అసలు కార్తీక్‌కి, శ్వేతకి ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.